చలవాది యోగా హెల్తీ ఫుడ్‌కి స్వాగతమండి. ఇవాళ మనం హెల్తీ ఫుడ్‌లో 4 వెజిటబుల్ కర్రీ చేస్తున్నానండి. దీన్ని మేగడని ఉపయోగిస్తున్నాను. మేగడి మెల్ట్ అవ్వగానండి ఎల్లిపాయి, పచ్చిమిర్చి వేశానండి. మనం తరుక్కున్న బంగాళదుంపని గూడా వేస్తున్నాను. 4 వెజిటబుల్ కర్రీ అన్నాం గదండీ! మనం ఎప్పుడైనా ఒక కూరగాయతోటే మనం కూర చేస్తాము. ఆ విధంగా కాకుండా మనం 4 వెజిటబుల్స్ తోటి కూర చేయొచ్చండి. ఇదిగోండి చూడండి. ఈ కూర మనము అన్నంలో గానీ, చపాతీలో గూడా తినొచ్చండి. పిల్లలకి గూడా ఎంతో మంచిదండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచిదేనండి. చూడండి బంగాళదుంపను వేస్తున్నాను. బంగాళదుంప తింటే మాకు మోకాళ్ళు నొప్పులు, వాతం చేస్తాదంటారు గదండీ! ఈ విధంగా చేసుకొని తింటే గనక మనకు ఏ హాని జరగదండి. గ్రీన్ పీస్ కూడా వేశానండి. ఈ రెండిటిని తిప్పుకున్నాను. తర్వాత మనము సన్నగా తురుము పట్టుకున్న క్యారెట్‌ను వేస్తున్నానండి. ఈ క్యారెట్ వల్ల మనకి కళ్ళకి ఎంతో మంచిదండి. అంతే కాకుండా ఈ సీజన్‌లో బాగా బీన్స్ దొరుకుతాయండి. గ్రీన్ పీసు. ఈ గ్రీన్ పీసు వాడుకోవటం వల్ల మనకి చాలా లాభాలున్నాయండి. నేను డి డిస్క్రిప్షన్ బాక్స్‌లో వాటి వివరాలిస్తాను. ఒక్కసారి చదివి చూడండి. ఎంత మంచిదో మనం ఈ 4 వెజిటబుల్ కర్రీ గనక చేసుకొని తింటే చూడండి. అదిగోండి బాగా వాటినన్నిటిని కలిసే వరకు అట్లా తిప్పుకుందామండి. ఈ ఈ విధానం మొత్తం సన్న మంట మీదే పెట్టుకోవాలండి. ఇప్పుడు మూతని పెడుతున్నాను చూడండి. ఈ మూత పెట్టి మనం మెయిన్ మంట మీద చూడండి ఇట్లా మగ్గనిస్తున్నానండి. పెద్ద మంట పెట్టి వేగట్లేదండి. అదిగో చూడండి. ఇప్పుడు మనము జీలకర్రని కొంచెం పసుపుని వేస్తున్నాను. మనం ఆ వేడి మీగడలో గనక ఈ జీలకర్ర వేస్తే వాటిలో ఉన్న పోషకాలు పోతున్నాయండి. అందుకని మగ్గిన తర్వాత వేస్తున్నాను. మళ్ళీ మూతబెట్టి వాటిని కొద్దిగా మగ్గనిచ్చానండి. చూడండి తిప్పుతున్నాను. ఈ స్థితిలో హ్మ్, ఈ ఈ ఇట్లా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ వాటిని కొంచెం మూతబెట్టి మగ్గనిద్దామండి. అదిగో చూడండి. కొత్తిమీర, కరివేపాకు వేశాను. మళ్ళీ కొంచెం మనం 4 వెజిటబుల్ కర్రీ అన్నాను గదండీ! చూడండి ఇప్పుడు మళ్ళీ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న క్యారెట్ గానీ, బంగాళదుంప కొద్దిగా హార్డ్‌గా ఉంటాయండి. అందుకని వాటిని ముందు మగ్గబెట్టానండి. మనం తీసుకున్న క్యాప్సికమ్‌లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఎమ్మటనే మగ్గుతాయనని అయి లాస్ట్‌లో వేసి మూతబెట్టి మగ్గనిచ్చానండి. చూడండి. ఇప్పటి వరకు వీటిల్లో మనము కారం గానీ, ఉప్పు గానీ యాడ్ చేయలేదండి. దీనిలో మనం అవిసె గింజల కారం గానీ, నువ్వుల కారం గానీ ఏసుకోవాలండి. తినే ముందు మనము ఉప్పును వేసుకుందామండి. ట్రై చేసి చూసి ఈ కూర ఎలా ఉందో చెప్పండి.